హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి రోజు ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనము సమ్మర్ వచ్చేసిందండి. నాకైతే చాలా వేడిగా ఉంది, ఆవిర్లు వస్తున్నాయి. ఇంకా బాడీ హీట్ గురించి 3-4 చిట్కాలు చెప్పుకుందాం. ఏంటంటే ఈ పొద్దుట రాత్రి 3 స్పూన్లు సబ్జా గింజలు వాటర్లో పోసుకుని నానబెట్టుకుని ప్రొద్దుకు లేచి ఆ వాటర్ తాగొచ్చు వేడి తగ్గించుకోవడానికి. నెక్స్ట్ జీలకర్ర, పటికి బెల్లం 2 కలిపి పౌడర్ చేసుకుని 1 స్పూను మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలుపుకొని తాగితే అది కూడా మనకి వేడిని బాగా తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లలకి ఖర్జూరం ఉంటుంది కదా, ఎండు ఖర్జూరం అండి, అది చితక్కొట్టేసేసి పటికి బెల్లంలో వేసుకుని నానబెట్టుకుని నానబెట్టి ఆ వాటర్ పిల్లలకి తాగిపిస్తే చాలా వేడి తగ్గుతుంది, వాళ్ళకి యూరిన్ ఫ్రీగా ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ అన్నిటికన్నా ముందు నేను చెప్పడం మర్చిపోతున్నాను, సాయిస్ కిచెన్ డి విజయ. ఎవరైనా ముందుగా చూస్తే కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలు 65 చేస్తానండి. ఆలు 65 మా వాళ్ళందరూ తిని చాలా బాగుందని చెప్పారు. అది కూడా వీడియో తీసుకోమన్నారు. నేను వీడియో తీశాను. మా పిల్లలందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు, తిన్నారు. ఓకే, అది ఎలా. ఇంకోటి ఏంటంటే స్మూతీ, వెయిట్ లాస్ గురించి స్మూతీ, యాపిల్ స్మూతీ, ఓట్స్ తోటి యాపిల్ స్మూతీ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను. ఓట్స్ స్మూతీ, నెక్స్ట్ ఆలు 65 విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా మరి? పదండి. ఆగండి, వచ్చేసరి వీళ్ళు ఆలు 65 తింటున్నారు. చెప్పండి, ఆలు 65 ఎలా ఉందో? మధు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వా? ఓకే, మా వారండి, మా అల్లుడు, మా చిన్నల్లుడు, మా అన్నయ్య గారు, మా వియ్యపురాలు పద్మజ గారు. మీకు ఆల్రెడీ పరిచయం ఏమిడి? ఏంటండి? స్టార్టర్స్ లాగా బాగున్నాయి అంటండి. స్టార్టర్స్ లాగే పెట్టాను నేను కూడా. వీడు అల్లరి చూడండి అసలు. ఒరే, చపాతీ తింటున్నావు కదరా, మళ్ళీ చాక్లెట్ ఎందుకు నీకు? మొన్న చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు వీడు, ఇవాళ ఎంత అల్లరి చేస్తున్నాడు. నేను ఈరోజు ఓట్స్ స్మూతీ చేస్తున్నానండి, యాపిల్ ఓట్స్ స్మూతీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ ఓట్స్, బాదం, పిస్తా, వాల్నట్స్, 4 ఖర్జూరాలు, 1 కప్ మిల్క్. దెన్ ప్రిపరేషన్ చూద్దాం. ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి ముందు. స్టవ్ వెలిగించుకొని కొంచెం మనకి ఇట్లా నలగాలండి, చేతితో పట్టుకుంటే నలగాలన్నమాట, అట్లా ఫ్రై అవ్వాలి. ఈ యాపిల్ ముక్కలు కోసేసుకొని ఉన్నాయి కదా, ఈ సీడ్స్ తీసేసుకుని ఇవన్నీ మీ దగ్గర ఏ ఖర్జూరం ఉంటే ఆ ఖర్జూరం వేసుకోవచ్చు, మెత్తటి అని కాదు.
ఏముంటే వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ చేసుకోవాలి. దీన్ని మనం ఓట్స్, పాలు అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని దీని మీద ఒక పావు టీ స్పూన్, ఇది డైట్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ స్మూతీ డైట్ చేసే వాళ్ళకి, ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి అందరికీ బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ తొందరగా అవ్వచ్చు దీంతో. సిన్నమన్ పౌడరు, నెక్స్ట్ ఇది అవిసె గింజలు పొడి, ఫ్లెక్సీ సీడ్స్ పౌడర్, అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో మనం ఈ డబ్బా ఎక్కడ పెట్టానో కనిపించలేదు. ఫ్లెక్సీస్, ఇది చియా సీడ్స్ అండి, ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా తీసుకుని తినేయడమే. నేను ఈరోజు ఆలు 65 చేస్తున్నానండి. మా గ్రాండ్ సన్కి చాలా ఇష్టం అనమాట ఆలు 65. మొన్న వచ్చినప్పుడు అడిగాడు, వాడు అడిగితే నేను చేయలేకపోయాను ఆ రోజు. అందుకని వాళ్ళు ఇప్పుడు వస్తున్నానని చెప్పి ఫోన్ చేస్తే, సరే వాళ్ళు వచ్చే లోపల ఇది ప్రిపేర్ చేసి ఉంచుదాం అనేసి ఈ రెడీగా పెట్టుకున్నాను. ఆలు ఒక 1.5 కేజీ తీసుకున్నానండి. దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, గరం మసాలా, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, 1 కప్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఫ్రైకి ఆయిల్. ఈ బాండీలో వాటర్ వేసుకుని మరిగేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. అవి మరుగుతూ ఉండగా వీటిని మనము ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ అలా మరుగుతూ ఉండగా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని వాటర్లో పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇలా చక్కగా స్క్వేర్ టైప్లో కోసుకోవాలి. వీటిని కోసుకుని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇది 3/4 ఉడకాలండి. ఆలు మా పిల్లలు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. నెక్స్ట్ మా గ్రాండ్ సన్స్కి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇది. ఇది బాగా కొంచెం హైలోనే ఉండాలి ఫ్లేమ్ మటుకు. ఉడకడమే లేట్ అండి, మనకి అయిపోతుంది తొందరగా. అవట్లా బాగా మసలాలి, బాగా ఉడకాలని. బాగా ఉడకద్దు, 3/4 ఉడకాలి. నీళ్ళు మటుకు బాగా మసలేక వేసుకుంటే ఇట్లా మనకు తొందరగా ఇవి బాయిల్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఆలుగడ్డ తొందరగా బాయిల్ అయిపోతుంది. అందులో మనము పీల్ చేసుకుని వేసుకున్నాం కదా, ఇట్లా గుచ్చితే మనకి వెంటనే ఫోర్క్కి గుచ్చుకోవాలి అది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ జాలి ఉంటుంది కదా,
చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత పౌడర్లన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా వేసేసుకుని ఇది చల్లారనివ్వాలి. ఓకే అండి. ఈ ఆలుగడ్డ ముక్కలు చల్లారిపోయినాయి, అన్నీ సమంగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. అసలు వీటిని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. వీటిలో మైదా చూసుకుని వేసుకోండి, మైదా చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. కార్న్ ఫ్లోర్, ధనియా, గరం మసాలా, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది ఊరికే బైండింగ్ అవడం వరకే మనకి. ఆలూతో మంచూరియా కూడా చేస్తాను నేను. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకుందాం దీంట్లో. కొద్దిగా నీళ్లు చిలకరించుకుందామండి. ఈ పిండి వీటికి అంటుకోవాలి కదా, అందుకనేసి. కారం, ఉప్పు అన్నీ. కొద్దిగా మైదా వేసుకుంటాం. ఓకే అండి, బండిలో ఆయిల్ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. బండి కాలింది, ఆయిల్ వేసుకుందాం. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. వేగుతుండగా సిమ్లో పెట్టుకోవాలి. వీటిని బాగా ఇలా మ్యారినేట్ చేసుకుని, ఆలుగడ్డలు ఆరిపోయినాయి అనుకోండి మనకి ఇట్లా పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్ద ముద్దలాగా వస్తుంది అనమాట. అది 3/4 ఉడకాలి ఆలుగడ్డలు. ఆలుగడ్డలు 3/4 ఉడకాలి, ఇలా పొడి పొడిగా రావాలి మనకి. ఇగో మనం గుచ్చితే ఇట్లా నొక్కుకోవాలన్నమాట, ఎక్కువ ఉడకకూడదు. ఇవి ఒక్కొక్కటి వేసుకుని ఈ లాక్డౌన్లో ఈ రకరకాల వంటలు ఇవన్నీ
అసలు అప్పుడు పెట్టుండే భలే ఉండేదిలే. నాకు అసలు లేట్గా బల్బ్ వెలిగింది అనమాట. యూట్యూబ్ బల్బ్ లేట్గా వెలిగింది. ఊరికే మా అమ్మాయితో అన్నాను, పాప పెట్టుకుంటే ఎలా ఉంటుంది పాప అని. పెట్టు మమ్మీ అంది. అది నాకు అన్ని పాపం కొంచెం హెల్పింగ్గా ఉంటుంది అనమాట. ఏమో నా వంటలతో ఇలా మిమ్మల్ని అందరినీ కూడా సతాయించాలని ఉందేమో, చేసి చూపించి. అంతే కదండి, ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో అక్కడ పైవాడు రాస్తాడు, కిందనున్న మనం చేస్తాం అన్నమాట. శివుడాజ్ఞ లేనిదే తీమైనా కుట్టదురా తమ్ముడు. అలాగా ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏది చేయలేమండి. ఇది మనం వేసిన వెంటనే దీనికి గరిటె పెట్టద్దు. కాసేపు ఏగనిచ్చిన తర్వాత గరిటె పెట్టుకుని తిప్పుకోవాలన్నమాట. వేగుతున్నాయి, వేగనిద్దాం. ఇవి ఇలాగా మనకి నూనె అంతా ఇలా పైకి అవి వేగిపోయినట్టుగా ఇట్లా వస్తుంది అనమాట ఆయిల్. అప్పుడు ఇవి మనం తీసేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇవి మిగిలినవి కూడా వేసేసుకుందాం. చెప్పాను కదా డ్యాన్స్లు చేస్తాను నేనని. చాలాసార్లు ఏళ్ళు చేతులు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి నాకు. ఓకే, కొంచెం నూనె బాగా కాగిపోయింది. కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం దీన్ని, ఫ్లేమ్ని. ఓకే అండి, ఇవి కూడా అయిపోయినాయి. నేను అసలు ఏ ఫుడ్ కలర్స్ యూజ్ చేయనండి. ఈవెన్ వెనిగర్ కూడా నేను దేంట్లో కూడా సోయా సాస్, టమాటా, కెచప్ అంతే. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని మిగతా ప్రొసీజర్. ఇది బాండీలో నూనె అంతా తీసేసుకుని కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ ఉంచుకోవాలి. ఉంచుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గార్లిక్, సన్నగా కోసుకున్న గార్లిక్, ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చూడండి అందంగా ట్రయాంగిల్ షాప్లో ఎంత బాగా కోసుకున్నాను. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. మళ్ళీ నేను చిన్న చిన్నగా కోసుకున్న జింజర్ ముక్కలు, గార్లిక్, జింజర్ ముక్కలు కూడా వేసాను. నెక్స్ట్ కరివేపాకు, మనం మిగిల్చుకున్నాం కదా గరం మసాలా, ధనియా,
కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, కారం ఎక్కువ అయిపోతుంది, పిల్లలు తినాలి కదా మళ్ళీ, అందుకని అవి కూడా తగ్గించుకున్నాను. ఇవి బాగా వేగాలి. బాగా ఫ్రై అవ్వాలండి, ఇవి బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి తినటానికి. దీంట్లో మనం ఒక టీ స్పూన్, అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టండి. ఇప్పుడు కేజీన్నర చేసుకున్నాం కదా, ఒక పెద్ద గరిటె వేసుకోవాలి. తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోవాలి. టమాటా కెచప్ పడు 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 పడిపోయింది. నా అరుపులు ఇలా వినిపిస్తూ ఉంటాయి, ఏమనుకోకండి ప్లీజ్. నేను బొద్దింకని చూసినా అరుస్తాను, పిల్లిని చూసినా అరుస్తాను, సడన్గా మనుషులు వచ్చినా అరుస్తాను. ఇట్లా ఈ ఆలుగడ్డలు ఇందులో వేసేసుకుని చూడండి, పడు పడు అంటే కెచప్లోంచి గట్టి మీద అంతా పడిపోయింది. ఫైనల్గా దీని మీద మనం కొత్తిమీర, ఫైనల్గా మనం కొత్తిమీర దీని మీద గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టి ఆ కామెంట్స్ కూడా మీకు పెడతాను, తినేసి వాళ్ళు ఎలా ఉందో చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నాది సాయిస్ కిచెన్ డి విద్య, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే, ఆల్రెడీ చూసిన వాళ్ళైతే చూసి కామెంట్స్ పెట్టండి. ఘాటుకి